హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. సాయంత్రం అప్పటికప్పుడు కేవలం ఒక 3 బంగాళదుంపలు తీసుకొని ఇలా ఫ్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలా వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసుకున్న తర్వాత ఒక బంగాళదుంపని ఫస్ట్ ఒక 2 భాగాలుగా చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోండి. మరి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోకండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటిని మరిగిన తర్వాత ముందుగా మనం కోయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేయండి. ఇలా బంగాళదుంప ముక్కల్లో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని, ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండి కారాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని దీన్ని బాగా ఒక 70% వరకు బంగాళదుంప అయితే ఉడకాలండి. మరి ఓవర్గా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఒకదాన్ని ఇలా స్పూన్తో పగలగొడితే 2 భాగాలుగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్లో నుంచి తీసేసి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇందులో మరొక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక 1 స్పూన్ వరకు చాట్ మసాలా లేదంటే గరం మసాలాని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మైదాని వేసుకోండి. బైండింగ్ కోసం బాగుంటుంది, అలాగే పైన క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలా మొత్తం వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని చిలకరిస్తూ దీన్ని కలుపుకోవాలి. మరీ పల్చగా అయిపోకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఈ బంగాళదుంప ముక్కలకి బాగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. ఈజీగా అయిపోయేవి సింపుల్ రెసిపీస్నే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ అయితే బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇంతవరకు సాల్ట్ వేయలేదు. చూసుకొని సాల్ట్ అయితే కనుక ఎంత సరిపోద్దో అంత వేసుకొని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈలోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఒకటి మనకు విడివిడిగా వేసుకోండి. కాస్త దూరంగా వేసుకోండి. దగ్గరగా అయితే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. అలాగే వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని అయితే కనుక సాంబార్ కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైం అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే కనుక మించిన టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయటన క్రిస్పీగా, లోన కాస్తంత సాఫ్ట్గా సూపర్ ఉంటుంది. మీరైతే ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి పక్క తీసుకోండి. ఇవేంటంటే వెంటనే తింటే క్రిస్పీగా ఉంటాయండి. కాస్తంత టైం అయిపోయినాక తింటే కాస్త సాఫ్ట్గా ఉంటాయి, కానీ టేస్ట్ అయితే మాత్రం తగ్గేదే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.